ఈనాడుకు సంబంధించినటువంటి అబద్ధాలు నిజాలు కూడా వాస్తవాలు ఏంటో కూడా వివరించడం జరిగింది. ఇక అతిథుల పరిచయం శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, ప్రముఖ విశ్లేషకులు, రాయలసీమ మేధావుల హక్కుల ఫోరం కన్వీనర్. రవిచంద్రారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్. శ్రీ పూడి తిరుపతిరావు గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. ముందుగా ఈ కడపలో సౌభాగ్యమ్మ గారిని తీసుకొచ్చి ఇండిపెండెంట్గా నిలబెట్టాలని చంద్రబాబు గారు చేస్తున్న కుట్రలు, అందుకు సునీత, షర్మిల తదితరులు సహకరిస్తున్న తీరు, దీనిపై ఆసక్తికరమైన కథనం సాక్షిలో వచ్చింది. ఈ చర్చలోకి వెళ్ళడానికి ముందుగా రైల్వే జోన్ అంశంపైన, ఇతర విభజన హామీలపైన ఈనాడు వారు మళ్ళొకసారి జగన్పై ఏడుస్తూ వార్త ఇచ్చిన తీరుపైన ముందుగా పురుషోత్తం రెడ్డి గారు మాట్లాడతారు. రైట్, పురుషోత్తం రెడ్డి గారు ఇంకా అందుబాటులో రాలేదు. రవిచంద్రారెడ్డి గారు సార్ నమస్కారం. నమస్కారం కొమ్మినేని గారు, మీకు, పురుషోత్తం రెడ్డి గారికి, పూడి తిరుపతిరావు గారికి, అలాగే సాక్షి ప్రేక్షకులందరూ నమస్కారం. ఈ రోజున ఏం వండాలో, ఏం వార్చాలో, ఉదయాన్నే ప్రేక్షకులకి బ్రేక్ఫాస్ట్లో ఏం విషయం న్యూస్ పెట్టాలో, ముఖ్యంగా విషయం కలిపిన న్యూస్ ఏదైతే పెట్టాలో ఈ ఎల్లో మీడియాకి ఒక పెద్ద అజెండా అయిపోయింది. రోజువారీగా పార్టీ చంద్రబాబు నాయుడు టీడీపీని నడపాలంటే ఖచ్చితంగా కూడా వీళ్ళ సహాయం, సహకారం, వీళ్ళ ఇన్పుట్ ఏదైతే స్క్రిప్ట్ ఉందో ఆ స్క్రిప్ట్ను బట్టి కథనం, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అని ఏదైతే ఎల్లో మీడియా ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు డ్యాన్సులు ఆడుతున్నారో, ఈ చంద్రబాబు నాయుడు గారికి డ్యాన్స్ ఈ వయసులో కూడా ప్రజలకు అవసరమా కాదా ప్రజలు తేల్చేస్తారు. రాబోయే కొన్ని రోజుల్లో తేల్చేస్తారు. దాదాపు 70 రోజుల్లో, 75 రోజుల లోపల తేల్చేస్తారు. కానీ గత కీర్తి ఏమన్నా ఉందా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు కంటే ఏమాత్రం లేకపోగా ఖచ్చితంగా కూడా చెప్పుకోవడానికి ఏం లేదు. ఘనకీర్తి చేసిందేముంది? రోత పనులు తప్ప 4 పథకాలు కానీ, 4 కార్యక్రమాలు కానీ, మరీ ముఖ్యంగా ఏది కూడా మనం చేసి ఏడ్చింది లేదు కదా. మనం చేయనప్పుడు ఏం చెప్పుకుంటామని చేస్తున్న ప్రభుత్వం మీద, చేసిన ప్రభుత్వం మీద రోజువారీగా నెగిటివ్ కథనాలు రాసి ప్రజల మనసులు విరిచేయాలి. సపోజ్ మంచి విందు భోజనం పెడదామని మేము అనుకుంటే దాంట్లో ఏదో కలిపారని చెప్పి వీళ్ళు వార్త రాస్తారు. ఖచ్చితంగా కూడా అదేవిధంగా ఈ సౌభాగ్యం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, వీళ్ళ ఎత్తుగడంతా కూడా గత కొన్ని సంవత్సరాలుగా బాబాయ్ గొడ్డలని ఏదైతే ముఖ్యంగా చెప్తూ వచ్చారో. రవిచంద్ర గారు, సౌభాగ్యం వార్తకి నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత వెళ్దాం. రైల్వే జోన్ కి భూమి కేటాయిస్తూ జీవీఎంసీ కమిషనర్ లేఖ రాసినా కూడా గులాంగిరి చేస్తున్నారు, విభజన హామీలు సాధించలేదంటూ జగన్ గారి ప్రభుత్వం పైన ఏడుస్తూ మళ్ళీ రామోజీరావు గారు ఇవాళ వార్త రాశారు. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించరు? చంద్రబాబు ఎందుకు ప్రశ్నించరు? పవన్ కళ్యాణ్ బీజేపీలో భాగస్వామే కదా. మోడీ గారిని గురించి కూడా అసలు రాయలేని దద్దమ్మతనంగా ఈనాడు ఎందుకు ఉంటుంది? ముందు దాని గురించి కొద్దిగా మాట్లాడి ఆ తర్వాత ఆ ఇష్యూలోకి వెళదాం. సార్ ఏం లేదు, ఇది ఒక చివరి అవకాశంగా వాళ్ళు చూస్తున్నారు. ఏంటంటే వాళ్ళ ముఠానాయకుడైన చంద్రబాబు నాయుడు అధికారంలో రాకపోతే వాళ్ళు ఉనికి కోల్పోతారు, వాళ్ళకు ఫీడింగ్ ఉండదు. కాకపోతే కొన్ని లక్షల కోట్లు సంపాదించుకున్నారు ఇప్పటికే, కానీ దాని ఎగ్జిస్టెన్స్లో పవర్ కలవాలి. వాళ్ళకి పవర్ కలవాలంటే వాళ్ళ ముఠానాయకుడైన చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోకపోతే మార్గదర్శి కేసు ముందుకు పోతుందని భయం. మరీ ముఖ్యంగా రైల్వే జోన్ గురించి దాదాపు ఫిబ్రవరి 6న కొంత ఇనిషియేషన్ ఏదైతే రాబోతుందో దానికి సంబంధించి కూడా వార్త పాజిటివ్గా రాయరు. మేము సాధించిన విజయాల్ని, మేము అమలు చేసిన మేనిఫెస్టోని కానీ, లేకపోతే రైల్వే జోన్ విషయంలో కానీ, ప్రత్యేక హోదా కోసం అనేక రకాలుగా పార్లమెంట్లో మేము పోరాడుతున్న విధానం కానీ, నీతి ఆయోగ్ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు చెప్పడం కానీ, అడగడం కానీ, మరి ఇవన్నీ వీళ్ళకి కనపడకపోగా గతంలో హోదా వద్దు, ప్యాకేజ్ ముద్దని చెప్పిన చంద్రబాబు నాయుడు గారి తీర్మానం అసెంబ్లీని కాదని, మేము 2 సార్లు అసెంబ్లీ తీర్మానం ప్రత్యేక హోదా కోసం ఏదైతే ఇచ్చామో, అలాగే రైల్వే జోన్ కోసం కానీ, విశాఖ ఉక్కు విషయంలో కానీ ఏదైతే స్పష్టత ఉన్నామో, వీళ్ళకి ఇవేవి నచ్చవు సార్, వీళ్ళకి ఇవేవి నచ్చవు. కాకపోతే ఎల్లో మీడియా, ఎల్లో వార్తలు అంటే సార్ ఆఫ్రికన్ కంట్రీస్లో ఎల్లో వైరస్ ప్రాణాంతకం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ ఎల్లో వైరస్ యొక్క న్యూస్ ప్రాణాంతకం. ముఖ్యంగా జీవితానికి పనికొచ్చే ఏమి రాయకపోగా జీవితాలు బాగుపడే పేదల్ని ఆదుకునే ఈ ప్రభుత్వం అధికారంలో ఉండకూడదని వాళ్ళ అహంకారపూరితమైన పెత్తందారి ధోరణి ఏదైతే ఉందో దానికి తార్కాణం ఇది. ఖచ్చితంగా కూడా ఎప్పుడు కూడా ఏడుపు, విమర్శ దానికే పరిమితం.
రైట్. ఇక ఏడుకొండలు గారు ఉండవల్లి నుంచి, ఏడుకొండలు గారు చెప్పండి, రోజు ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ రకంగా అబద్ధాలు రాస్తున్నారు, లేనిపోని ఏడుస్తున్నారు. ఎందుకు విభజన హామీల అంటే మనం కడప సౌభాగ్యమ్మ గారి ఇష్యూ, ఆవిడ ఇండిపెండెంట్గా పెట్టాలని ఆలోచన చేస్తుంది, దాని మీద మళ్ళీ మాట్లాడదాం ఈ అంశం మీద చర్చ అయిన తర్వాత. ముందుగా ఈ రైల్వే జోను మీద భూమి ఇచ్చినా కూడా ఇవ్వలేదని కేంద్ర మంత్రి అట్లా చెప్తారు. ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు దాని మీద విభజన హామీల మీద జగన్ గారు అసలు ప్రశ్నించడం లేదని అబద్ధాలు ఎందుకు రాస్తారు? పవన్ కళ్యాణ్ బీజేపీలో భాగస్వామి, మోడీని ప్రశ్నించలేరు. బీజేపీ సంకెక్కాలని ఆరాటపడుతున్న చంద్రబాబుని ప్రశ్నించరు. ఏమిటి రామోజీరావు రాధాకృష్ణుల వైఖరి మీద మీ అభిప్రాయం ఏమిటి? సార్ నమస్కారం అండి. మీకు కొమ్మినేని శ్రీనివాసరావు గారు, మీకు ప్యానల్ లో ఉన్న పెద్దలకి నమస్కారం అండి. ఈనాడు ఆంధ్రజ్యోతి రెండు ఫస్ట్ నుంచి కూడానండి, సాక్షి పేపర్ కనుక ఈ రోజున కనుక లేకపోతే, ఛానల్లో పేపర్ కనుక లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక బ్రహ్మ రాక్షసులాగా చూపించేవాళ్ళండి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ కి. బాగా చెప్పారు. భగవంతుడి వల్ల వీళ్ళు ఛానల్ పెట్టుకోవడం వల్ల నిజాలు అనేవి ప్రజలకు తెలుస్తున్నాయి. రెండేది పోతేనండి ఇంకొక మాట అండి, ఇంతకు ముందు రాధాకృష్ణ గారు ఒక మాట చెప్పారండి, ఆంధ్రప్రదేశ్ లో ఇట్లాగే పథకాలు ఇచ్చుకుంటూ పోతే ఆడవాళ్ళు వ్యభిచారం చేసి బతకాలని చెప్పారండి. రాశాడు, నిక్కచ్చిగా రాశాడండి ఈ మాట. నేను అడుగుతున్నానండి, మీరు తప్పుగా అనుకోనంటే అడుగుతా ఒక మాట. అభ్యంతరకర పదాలు వాడమాకండి. అభ్యంతరం ఏముందండి దీంట్లో? ఆయన వాడిన పదానికేనండి నేను అడిగేది. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముందు చేసినప్పుడు 9 సంవత్సరాలు అత్యంత చేశాడండి. ఈయన ఏ రకంగా బతికారో మీరు చెప్పాలి నాకు సమాధానం. ఇంకో పాయింట్ ఏంటంటే, జగన్ గారు ఇస్తున్న దానికి 5 రెట్లు ఎక్కువ ఇస్తామని ఇదే చంద్రబాబు గారు ఇదే పవన్ కళ్యాణ్ చెబుతున్నారు కదా, మరి అప్పుడేం చేయాలి? మరి ఆ పదాలు వాడటం నాకు ఇష్టం లేదు, వాళ్ళంత నీచంగా మనం ఉండదాలం. కానీ బట్ రాధాకృష్ణన్ చెప్పాలి. పైగా అప్పుడే రాశారు, జగన్ ప్రభుత్వం మీద బాణాలు వదులుతున్నాడని, శరాలు సిద్ధం అని రాశారు. నిజంగా మీరు చెప్పింది వాస్తవం. రాధాకృష్ణ గారే పత్రికా రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని చాలామంది విమర్శించడానికి ఆయనే ఆస్కారం ఇచ్చాడు. జగన్ గారు స్కీములు అమలు చేస్తేనేమో తప్పు, చంద్రబాబు 5 రెట్లు డబ్బులు ఇస్తేనేమో గొప్ప. ఇంత నీచంగా ఇంత దరిద్రంగా పత్రికలు తయారైతే ఇంక వ్యవస్థ ఎట్లా? రైట్. అప్పారావు గారు విశాఖపట్నం, చెప్పండి, రైల్వే జోన్కి భూమి ఇచ్చినట్లు మేము లెటర్ కూడా పత్రిక సాక్షి టీవీ మీద విజువల్ టీవీలో వేస్తున్నారు, మీరేమంటారు? ఇచ్చినా కూడా ఇట్లా కేంద్రం అట్లా చెప్పడం ఏంటి? పవన్ కళ్యాణ్ చంద్రబాబు గురించి రాయకుండా జగన్ గారి మీద రాయటం ఏంటి? మీరేమంటారు? అందరికీ నమస్కారం అండి. నమస్కారం సార్. విశాఖ జోని ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఊరిస్తుందండి. అవును. జీవీఎంసీ కమిషనర్ గారు 52 ఎకరాలని ఈ రైల్వే జోన్ కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అవును. దాని గురించి అసలు పట్టించుకోకుండా అసలు బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా జాప్యం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేది అందరికీ సుస్పష్టత. ఆయన ఒడిశా ఇంట్రెస్ట్ అంటే కదా ఆయనకి, అశ్విని వైష్ణవ్. ఒడిశాలో కొంత రాజకీయ లబ్ధి చేకూర్చుకోవడానికి బీజేపీ ఆడుతున్న నాటకం సార్ ఇదంతా కూడా. ఇంకో వార్త ఏంటంటే, ఈ విధంగా రైల్వే జోన్ వచ్చేస్తే విశాఖపట్నం డెవలప్ అయిపోతే ఈ యొక్క జగన్ గారి ఆలోచన 3 రాజధానులకు మద్దతు ఎక్కువ అయిపోతుందనే ఉద్దేశంతో కొంత ఉందండి. ఈనాడు కడుపు పంట అది ఏ విధంగా కూడా విశాఖపట్నం అభివృద్ధి పడదు. మరి అటువంటిప్పుడు చంద్రబాబు గారి టైంలోనే ఇచ్చేసి ఉండొచ్చు కదా, ఇగో ఇంత ఇస్తున్నాం మీరు అర్జెంట్ గా రైల్వే జోన్ పెట్టి ఉండొచ్చు అని చెప్పి ఉండొచ్చు కదా. అక్కర్లేదు కదండి. ఎందుకంటే ఆయనకి కావాల్సిందే ఆర్థిక వనరులు తప్పితే ఇలాంటి అభివృద్ధి వనరులు కాదు. రైట్. ఇక తిరుపతిరావు గారు చెప్పండి, ఎంతసేపు జగన్ గారిని అడుగుతారు కానీ మిమ్మల్ని అడిగే ధైర్యం రామోజీకి లేదు, రాధాకృష్ణ లేదు, చంద్రబాబు గారికి లేదు, పవన్ కళ్యాణ్కి లేదు. భలే మేనేజ్ చేస్తున్నారండి మీరు. అందరికీ నమస్కారం. కొమ్మినేని గారు నమస్కారం. మేము మేనేజ్ చేసినట్లయితే ఇప్పుడు మీరు మా వైపే చూపిస్తున్నారు కదా, మరి మిమ్మల్ని కూడా మేనేజ్ చేసేవాళ్ళం. మేమైతే నేను మీ వైపు చూపించలా, అక్కడ విషయం చెప్పాను. అశ్విని వైష్ణవ్ ఒడిశా ఆయన అక్కడ ఇంట్రెస్ట్ కోసం అని చెప్పి ఇట్లాంటి మాటలు చెబుతున్నాడు. జనవరి 2న ఉత్తరం రాస్తే ఆయన కేంద్ర మంత్రి కదా, అట్లా అబద్ధాలు చెప్పొచ్చా చెప్పండి ధర్మంగా? ఒక్క విషయం, మంచి ధర్మంగా మీరు అడిగారు, నేను ధర్మంగానే సమాధానం చెప్తా. అశ్విని వైష్ణవ్ వరిష్ట మీద ఆయనకి ఇంట్రెస్ట్ ఇవి కాదండి. ఆయన నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో రైల్వే శాఖ మంత్రి. ఏ మంత్రి తాలూకా ఇవాళ అలా అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారికి ఆంధ్రప్రదేశ్ తో సంబంధాలు ఉన్నాయి, వారు మెట్టినీళ్ళు ఇక్కడ అని చెప్పేసి ఆవిడేమి ఇక్కడికేమి అదనంగా చేసింది లేదు, లేదా పక్క రాష్ట్రం వరిష్టాకి తగ్గించింది లేదు కదా.
కాబట్టి అది ఆ వాదన ఏదైతే ఉందో అది శుద్ధ అబద్ధమో, అది సరైనటువంటిది కాదు. నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, ఇంక్లూడింగ్ జమ్మూ కాశ్మీర్ అయితేనేమి, లేకపోతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయితేనేమి, ఏవైనా సరే ఈ దేశంలో అంతర్భాగం, ఇవన్నీ కూడా అభివృద్ధి చెందినాడే దేశాభివృద్ధి అవుతుంది. ఏదో ఒక రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అభివృద్ధి చెందడం నేను కాదనట్లేదు తిరుపతిరావు గారు, ఓకే బాగానే ఉంది. నేను నా ప్రశ్న ఏమంటే, ఈనాడు ఆంధ్రజ్యోతి ఎందుకు జగన్ గారి ప్రభుత్వం మీద పడి ఏడుస్తున్నాయి? వాళ్ళు రాయదలుచుకుంటే ఇప్పుడు విభజన హామీలు నెరవేర్చాల్సింది మీరు కదా, నిజంగా ఇవ్వాలా వద్దా? నేనేమి కేంద్రం మిగతా వాళ్ళకి మళ్ళీ కేంద్రం అసలు ఏమి ఇవ్వలేదని చెప్పేవాడిని కాదు, ఆ సంగతి మీకు కూడా తెలుసు. కానీ ఇక్కడ నేను ప్రశ్నించేది, ఈనాడు ఆంధ్రజ్యోతిలు ఎప్పుడు రోజు జగన్ గారి ప్రభుత్వం మీద పడి ఏడవటమే కదా. నిజంగా రైల్వే జోన్ మీద ఉంటే ఎందుకు ఇవ్వట్లేదని వాళ్ళు అడగొచ్చు కదా, పవన్ కళ్యాణ్ అడగొచ్చు కదా, చంద్రబాబు తన హయాంలోనే ఇచ్చి ఉండొచ్చు కదా భూమి. అవేవి రాయకుండా విభజన హామీలు ఏవి నెరవేర్చలేదు. జగన్ గారు అడగలేకపోయాడు, సలాం చేస్తున్నాడు. చంద్రబాబు గారు ఎందుకు వెళ్ళి చేతులు కట్టుకుని మరి నిలబడుతున్నాడు అక్కడ? నేను మీరు అడిగినటువంటి మొదటి ప్రశ్న ఇంకా పూర్తి అవ్వలేదు సమాధానం. ఏదైతే రైల్వే జోన్ సంబంధించి ఈ రాష్ట్ర ప్రజలకి, ప్రత్యేకించి నేనున్నటువంటి ఉత్తరాంధ్ర, విశాఖపట్నం ప్రజలకి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం. ఇక్కడ ఏదైతే మీరు డిస్ప్లే చేస్తున్నటువంటి లేఖ ఆధారంగా అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్ అయిన మాట వాస్తవం. 52 ఎకరాలు, అది కూడా 15 ఎకరాలు రైల్వే నుండి ఏదైతే జీవీఎంసీకి బదలాయింపు జరిగిందో, ఏదైతే ఈ బిఆర్టీఎస్ రోడ్ల అభివృద్ధికి సంబంధించి దానికి బదులుగా వచ్చినటువంటి ల్యాండ్, దాంట్లోనే ఇవాళ రైల్వే జోన్ తాలూకా భవన నిర్మాణాలు జరగాల్సినటువంటి అవసరం. అలాట్మెంట్ అయితే అయింది. అక్కడ గ్రౌండ్ రియాలిటీ కూడా నేను చెప్తాను, నేను తెలుసుకున్నాను నిన్నటి నుండి. ఒకటి, అక్కడ అలాట్మెంట్ జరిగింది తప్పిస్తే ఆ రైతులకు సంబంధించినటువంటి సమస్య, అక్కడికి జీవీఎంసీ అధికారులు వెళ్తే అడ్డుకున్నటువంటి సమస్య, అది పరిష్కారం అవ్వలేదు. అది ఒకసారి గమనించండి. అలాట్మెంట్ అంటే అది అలాట్మెంట్ అయిపోయినంత మాత్రాన్ని రైల్వే అక్కడికి వెళ్ళి ఏమీ చేయలేదు. రైల్వేకి హ్యాండ్ ఓవర్ చేయడం అవ్వలేదు. రికార్డెడ్లీ ఓవర్, ఫిజికల్లీ నాట్ కంప్లీటెడ్. ఇప్పుడు ఆ గ్యాజెట్ డేట్ ఉన్నటువంటి సిచ్యుయేషన్, దాన్ని అశ్విని వైష్ణవ్ గారు ప్రస్తావించారు. ఇకపోతే మీరు అడిగినటువంటి పేపర్లో వచ్చిన వార్తల ఆధారంగా మేము ఎప్పుడు విశ్లేషణ చెయ్యము అని చెప్పేసి మీకు మొదటి నుండి చెప్తూనే, మీరు అడిగిన దానికే చెప్తున్నాను నేను. మీరు అన్నటువంటి పేపర్లు కాదు ఇది. ఇదే పేపర్ మీకు తెలుసు, అందరికి కూడా తెలుసు. దీంట్లో ఎన్నికల సమయంలో ఇటువంటి ఫ్రంట్ పేజీలో వాళ్ళ ఫోటోలు వేసి ప్రచురిస్తే మరి దీన్నేమనాలా? మేము కూడా దాని గురించి మాట్లాడమే, మాకు సంబంధం లేదు. అది మీరు దీని తర్వాత అంశంగా కూడా స్వీకరిస్తామన్నారు, సంతోషం, మాట్లాడదాం. నాకైతే ఆ కడప స్థానిక రాజకీయాల మీద అంత అవగాహన లేనప్పటికీ కూడా ఇప్పుడు దీన్ని మీరు అన్నారు కాబట్టి నేను తెలుసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. అంటే నేనేమంటానంటే, పత్రికలు మా వరకు అయితే, మీరు చెప్పినటువంటి పత్రికలు అయితేనేమి, నేను చూపినటువంటి పత్రిక అయితేనేమి, లేకపోతే నేను ఉన్నటువంటి ఛానల్ అయితేనేమి, నేను నిన్నున్నటువంటి ఛానల్స్ అయితేనేమి, అన్ని సర్వ సమానమే. మాకేమీ బయాస్ లేదు, వాస్తవాలే మాట్లాడతాము. అందువల్లే నేను చెప్పాను, రైల్వే జోన్ కు సంబంధించి వారు చెప్పింది నేను ప్రస్తావించడం లేదు. మా మంత్రి గారు అన్నటువంటి దాన్ని నేను కోట్ చేస్తూ దానికి కారణం కూడా చెప్తున్నాం. కాబట్టి పత్రికల ఆధారంగా మేము, లేకపోతే ఛానల్ ఆధారంగా మాట్లాడము. మా పార్టీ ఆధారంగా, మా పార్టీ దగ్గర ఉన్నటువంటి నిజాల ఆధారంగానే మేము మాట్లాడతాం. రైల్వే జోన్ కు సంబంధించి మరొకసారి చెప్తున్నా, ఎలకేషన్ మీద ఇవాళ వైష్ణవ్ గారు మాట్లాడింది కాదు, హ్యాండ్ ఓవర్ చేయలేదు అనేది అక్కడ కరెక్టే. మొన్న విశాఖపట్నం మీద పడి ఈనాడు ఏడ్చింది కదా, దాంట్లో ఒక లైన్ రాశారు. ఏమని రాశారంటే, రైల్వే జోన్ కి సంబంధించి భూములు ఇచ్చారు కానీ కోర్టులో కేసులు ఉన్నాయి, కోర్టులో కేసులు అంట రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించేయాలంట. కోర్టుల్లో కేసులు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించగలిగే పరిస్థితి ఈ దేశంలో ఉందా? అయినా కూడా ఆటగోలుగా రాస్తారు. అది నేను చెప్పే పాయింట్. అంటే ధర్మంగా రాయండి. ఓకే, కాదు 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 తిరుపతిరావు గారు, తిరుపతిరావు గారు ఓకే, తిరుపతిరావు గారు ధర్మంగా రాస్తే, ఇగో ఆ ప్రభుత్వ టైంలో ఇంతవరకు జరిగింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది జరిగింది, ఇంకా ఇది జరగాలి అని రాస్తే నేనైతే అభ్యంతరం పెట్టను. కానీ జగన్ గారు మాత్రమే, జగన్ గారు సలాం ఇవాళ లోకేష్ గారిని అమిత్ షా దగ్గరికి పంపించి సలాం చేయించింది ఎవరండి? తెలుగుదేశం కాదా? వారితో పాటు వెళ్ళింది మీ పురంధరేశ్వర గారు కాదా? సలాం చేసింది ఎవరు? జగన్ గారు సలాం చేశాడు వెళ్ళి. ఆయన అడగట్లేదా? రోజు వినతి పత్రాలు ఇవ్వట్లేదా? అంటే నేను అనేది, మీ పురంధరేశ్వర గారు కూడా వెళ్ళారు కదా వాళ్ళు సలాం పెడతానికి వెళ్ళినప్పుడు. మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను నేను, ఒక్క ప్రశ్న చెప్పండి. సరే, నేను చెప్పాను ముందుగానే, ఛానళ్లు పత్రికల ఆధారంగా మేము విశ్లేషించు, వాస్తవాల ఆధారంగానే మేము మాట్లాడతామని. మీరు కూడా ఒక మాట అన్నారు,
ఏదైతే అశ్విని వైష్ణవ్ గారు ఒరిస్సాకి లబ్ధి చేకూరడానికి ఇవన్నీ చేస్తున్నారని అని రాశారు. కరెక్ట్ కాదు కదా. పత్రికల్లో వచ్చిన వార్త ఇప్పుడు ఆ పేపర్ల ఆధారంగానే మీరు మాట్లాడిస్తే ఎట్లా? మీరు చెప్పండి. కూడా నిజ నిర్ధారణ చేసుకొని మాట్లాడాలి. నేను ఎలాగైతే చెప్పానో చెప్పండి, అది మీరు కూడా కన్ఫర్మ్ చేయాలి. చెప్పండి ప్లీజ్. నా తప్పు అయితే సరి చేసుకుంటా, నాకేం అభ్యంతరం లేదు. అదే అంటున్నాను. ఇప్పుడు అశ్విని వైష్ణవ్ గారు విశాఖపట్నానికి రైల్వే జోన్ వస్తే అవునండి, కరెక్టే. దానికి కారణం ఏంటంటే కాదు, నా అభిప్రాయం ఏంటంటే, నాకు వాస్తవం ఏంటో నిజంగానే తెలియదు. అయితే ఒడిశాలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కదా, బీజేపీ అక్కడ గెలవాలనుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో గెలిచే పరిస్థితి లేదు. న్యాచురల్లీ ఆయన ఇంట్రెస్ట్ అక్కడే ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంటుంది కదా. ఇప్పుడు ఇవాళ రైల్వే బడ్జెట్ లో కూడా ఆంధ్రప్రదేశ్ కి 10% ఆఫ్ క్షమించాలి, మన రాష్ట్రం చిన్నదైనప్పటికి కూడా అంటే 1/20th షేర్ మనకి కేటాయించారండి. ఆంధ్రాలో అధికారంలో లేవని చెప్పేసి కేటాయించడం మానేలేదు కదా. ఒడిశాకి ఎంత ఇచ్చారో కూడా చెప్పండి. మరి 1/20th ఒడిశాకి ఎంత ఇచ్చారో చెప్పండి. రైట్, ఓకే. ఒడిశాకి కూడా అంతే, అంతకంటే మరి అందరికి ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వకుండా ఎగ్గొడతారా? నేను చెప్తున్నాను అదే. మరి అక్కడ మాకు మేము గెలవడానికి ప్రయత్నం చేసి ఎక్కడ మాకు ఏమీ లేదు అంటే అక్కడ కొద్దిగా మీ స్టేక్ ఎక్కువ కదా. గతంలో కూడా గతంలో అధికారం చలాయించారు కదా పార్ట్నర్ గా. అది అప్పల్ రెడ్డి గారు విశాఖపట్నం. అప్పల్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే అండి. మీకు పెద్ద నమస్కారం అండి. నమస్కారం సార్. ఇప్పుడు తిరుపతి దగ్గర చెప్పే కదా భూములు, అవును, అది జీవీఎంసీ భూములు అండి. నర్సర్లో దగ్గర కృష్ణాపురం ఉంటుంది అనమాట. అవును, అక్కడ వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు. 52 ఎకరాలు ఆక్యుపై చేస్తున్నారు అనమాట. అక్కడ పక్క అనుమతులు ఇవ్వట్లేదు. వాళ్ళకి షెడ్లు వేస్తున్నారు. ఖాళీ చేయించాలి. జీఎంసీ కూడా వాళ్ళ పెద్దబట్టలు తప్పదు, వాళ్ళ సొంత భూములు కాదు. అది గలనెత్తులు రామకృష్ణ బాబు గారు కదండి, విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే. ఆయన ఆద్యం వాళ్ళంతా నాటి వారిస్తారండి. అవును, అంతే తప్ప అక్కడ తిరుపతిలో కాదంటే అక్కడ గవర్నమెంట్ రెడీగా ఉంది, జీఎంసీ ఒకటే రెడీగా ఉంది. నేను వైసీపీ కాదండి, నేను మామూలుగా తటస్థుడు చెప్పలేదు. మంచిది. నేను చెప్పింది కూడా అదే చెప్పాను. అక్కడ ఆక్యుపేషన్ లోనే ఉంది. ఆక్యుపేషన్ లో ల్యాండ్ జీవీఎంసీ కాదని నేను చెప్పలా. ఆక్యుపేషన్ క్లియర్ చేయాల్సింది జీవీఎంసీ కదా. రైట్. వాళ్ళు అడ్డు చెప్తున్నారు అనమాట. అలా ఈ రైల్వే జోన్ భూమి కూడా అదే విషయం అండి. రైట్, ఓకే అండి. ప్రసాదరావు గారు విజయవాడ. ప్రసాదరావు గారు నమస్కారం, మాట్లాడండి. ప్రసాదరావు గారు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ 2 పేపర్లు కూడా ఆంధ్రప్రదేశ్ పట్ల రాహు కేతువులాగా తయారైంది. అవును. అయితే ఈ కొత్త దేశం, ఈ కొత్త పత్రికలు వెళ్ళగక్కే విషయాన్ని గమనకంటులాగా జగన్మోహన్ రెడ్డి గారు గొంతులో పెట్టుకొని మరి ముందుకి సాగిపోతున్నారు. వారికి నిజంగా అభినందనలు. అవును, ఆయనకి ఆ ధైర్యం లేకపోతే అసలు ఎప్పుడో వీళ్ళు తినేసేవాళ్ళు కాదు. అవును సార్, అవును సార్. వాళ్ళకి ఆ భగవంతుడే బుద్ధి చెప్తారు సార్. రైట్, ఓకే. ఇక పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి. సౌభాగ్యం గారి అంశంలోకి వెళ్ళడానికి ముందుగా ఈ రైల్వే జోన్ ఇష్యూ, ఈ రకంగా కేంద్రానికి సలాం చేస్తున్నారని ఈనాడు రాయటం కానీ, ఇవన్నీ మీకేమనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ అడిగారు, మోడీ గారిని నిలదీసే దమ్ము చంద్రబాబుకు ఉండదు, పవన్ కళ్యాణ్కి ఉండదు, రామోజీరావుకి ఉండదు, రాధాకృష్ణకి ఉండదు. రోజు జగన్ గారి మీద పడి ఏడుస్తారు. ఎట్లా అండి ఇట్లయితే? సో కుమ్మడి గారు అందరికీ నమస్కారం. బేసిక్ గా 2 అంశాలు ఉన్నాయి. విశాఖ కేంద్రంగా ఆ మీడియాలో వచ్చిన వార్తలు కానీ, భారతీయ జనతా పార్టీ వ్యవహారం వెనకాల పెద్ద రాజకీయ కోణం ఉందని నేను నమ్ముతున్నాను. అంటే మీరు పొరపాటున మన తిరుపతి రావు ప్రశ్న అడిగారు. ఆ మీడియా మిమ్మల్ని వాళ్ళని అడగకపోతే వాళ్ళ సంతోషం కదా. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులను ప్రస్తావించకుండా ఏరే వాళ్ళు ఎత్తిన రాళ్ళేస్తే వాళ్ళకి చాలా ఆనందం. కాబట్టి వాళ్ళు దాని మీద బాధపడరు. ఇది ఫస్ట్ పాయింట్. 2 అంశాలు ఉన్నాయి. నాకు ఇప్పుడు అర్థం కానిది ఏంటంటే, ఇంతకీ విశాఖపట్నం రైల్వే జోన్ ఇచ్చేసారండి? అసలు విశాఖ రైల్వే జోన్ ఆయన ఇచ్చేసినట్టు, ఇక్కడ భూములన్నీ వీళ్ళు ఇవ్వనట్టు, మౌలిక వసతులు కల్పించినట్టు ఒక ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. ఇది రాంగ్. ఇంకా విశాఖ రైల్వే జోన్ ని కేంద్ర కేబినెట్ ఆమోదించి అనౌన్స్ చేయలేదు. విభజన చట్టం ప్రకారం సికింద్రాబాద్ రైల్వే జోన్ ని విడగొట్టి ఆంధ్రప్రదేశ్కి రైల్వే జోన్ ఇవ్వాలి. ఇది మొదటి అంశం. దీనికి సంబంధించిన ప్రాసెస్ లో ప్రక్రియ పూర్తి చేసి అనౌన్స్ చేసి ఆ తర్వాత నిర్వాసితుల సమస్యలు, భూములు అన్ని ఉంటాయి. పురుషోత్తమ రెడ్డి గారు ఒక్క చిన్న పాయింట్ మీకు ఐ వాంట్ టు యాడ్. నిజంగానే రైల్వే జోన్ మీద అంత చిత్తశుద్ధి ఉంటే ఏదో ఒక బిల్డింగ్ లో ముందు పెట్టేయచ్చు కదండి, స్టాఫ్ ని పెట్టుకోని ఒక 100 మందిని పెట్టి. ఎందుకు సాధ్యం కాదు? ఎందుకు సాధ్యం కాదు? భలే చెబుతారు. పెద్ద పెద్ద ఆఫీసులు ఉన్నాయి, రైల్వేకి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. ఓకే, పురుషోత్తమ రెడ్డి గారు
పురుషోత్తం రెడ్డి గారు ఒక్క విషయం నేను చెప్తాను వినండి. మీరు చెప్పినటువంటిది కరెక్ట్ కాదు. రైల్వే జోన్ కు సంబంధించి మీరు అన్నటువంటి పరిస్థితి ఇప్పుడు రాదది, ఇప్పుడు అవసరం లేదు. అదేండి కేంద్ర కేబినెట్ ఆమోదిస్తే టకటక అయిపోతుంది కదా సంబంధించి అప్పుడు ఉంటుంది అంతే. కాదండి, పురుషోత్తం రెడ్డి గారు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. తర్వాత చేసేది కాదు. కాదు తిరుపతిరావు గారు, పురుషోత్తం రెడ్డి గారు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. నిజంగానే అంత చిత్తశుద్ధి అంత ఇది ఉన్నప్పుడు శుభ్రంగా కేబినెట్ ఆమోదం చేసి ఎక్కడో చోట పెట్టేయండి, స్టార్ట్ చేసామని ఒక బోర్డు పెట్టేయండి, 10 మందితో మొదలు పెట్టండి. ఇప్పుడు ఐఐటీలు ఐఐఎం అన్నిటికీ అన్ని బిల్డింగ్లు కట్టేసారా? కాదు, ఐఐటీలు ఐఐఎం బిల్డింగ్లు కట్టేసారా? ఆపరేషన్ స్టార్ట్ అయినప్పుడు ఈ కహానీలు కాదు. పురుషోత్తం రెడ్డి గారు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి సార్. పాయింట్ ఏంటంటే ఓకే ఓకే తిరుపతిరావు గారు భవనాలకు సిద్ధమైనప్పుడు సో ఆ రకంగా డిలే చేయొచ్చు. పాయింట్ అంటే మీరు చెప్పిన పాయింట్, తిరుపతిలో ఐజరు ఐఐటీలు ఉన్నాయి. అవును, దాదాపు 5 ఏళ్ల పాటు ఐఐటి శంకుస్థాపన చేసిన తర్వాత ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో పెట్టి ఇప్పుడు ఈ సంవత్సరం అది పూర్తయి అకాడమిక్ స్టార్ట్ అయింది. 5 ఏళ్ల నుంచి ఐఐటి తిరుపతిలో ఉంది. ఇది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు పోలవరం ఉంది. ఉండండి, అయిపోయింది. తిరుపతిరావు గారు ఆగండి ఒక్క నిమిషం. తిరుపతిరావు గారు ఒక్క నిమిషం. తిరుపతిరావు గారు జనరల్ గా మీరు తిరుపతిరావు గారు మీరు జనరల్ గా అడ్డం తగలరు మరి ఎక్కువ. తిరుపతిరావు గారు ఒక్క నిమిషం తిరుపతిరావు గారు ఆగండి. తిరుపతిరావు గారు ఒక్క నిమిషం. తిరుపతిరావు గారు మీరు జనరల్ గా అడ్డం తగలరు కానీ మరీ ఎక్కువ ఆత్మరక్షణ పడ్డట్టున్నారు, పద్యానికి అడ్డం పడుతున్నారు. ఒక్క నిమిషం, మీ వాదన మీరు వినిపించారు కదా, ఆయన చెప్పనివ్వండి. కరెక్ట్ చేయండి, ఏం తప్పే ఉంది. పురుషోత్తం పాయింట్ ఏంటంటే ఐఐటి ఓకే, బిల్డింగ్ క్లాసులు. పోలవరం పరిస్థితి ఏంటంటే పోలవరం నేషనల్ ప్రాజెక్టు, ఇప్పటికే 10-15 వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా ఇచ్చింది, ప్రాజెక్ట్ నడుస్తుంది. ఇప్పటికీ నిర్వాసిత సమస్య కంప్లీట్ అయిందా? అవును, నిర్వాసితులు అత్యంత క్లియర్ కదా. నిర్వాసితులు క్లియర్ కాకుండా ప్రాజెక్టు పూర్తయినా కూడా నీళ్లు నిలపలేరు కదా. అయినా కూడా ఎందుకు నడుస్తుంది? సైమల్టేనియస్ గా నడుస్తాయి పోలవరం నేషనల్ ప్రాజెక్ట్. నేను ఇక్కడ ఏమంటాను, రైల్వే జోన్ కు సంబంధించి వెంటనే ఆఫీసులు పెట్టమని నేను చెప్పట్లా, అనౌన్స్ చేసేయండి విశాఖ రైల్వే జోన్ అని. కేంద్ర కేబినెట్ ఆమోదించి విశాఖ రైల్వే జోన్ ని ఇన్ఫార్మల్ మేము అనౌన్స్ చేస్తున్నాము, కేంద్ర కేబినెట్ ఆమోదించేసింది అని చెప్పి 6 నెలల తర్వాత స్టార్ట్ చేయండి ప్రాసెస్. వచ్చే సంవత్సరం పెట్టండి బిల్డింగ్. నేను ఇప్పుడే బిల్డింగ్ పెట్టమనట్లా, ఇప్పుడే అన్ని ఏర్పాట్లు చేయమట్లా. ఇన్ ప్రిన్సిపల్ మేము విభజన చట్టం ప్రకారం విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ అనౌన్స్ చేస్తున్నాము అని ఎందుకు చెప్పట్లేదు? చెప్పిన తర్వాత ఏర్పాట్లు 1 year కాదు 2 years చేసుకోండి, హక్కుగా రావాల్సింది వచ్చేస్తుంది కదా. అక్కడ బీజేపీ యొక్క రాజకీయం ఏంటంటే ఆ మాట చెప్పడానికి బీజేపీకి ఇష్టం లేదు. కారణం వైష్ణవ్ గారు ఒరిస్సా కాబట్టి కాదు, భారతీయ జనతా మొదటి నుంచి ఒరిస్సా నుంచి విశాఖ రైల్వే జోన్కి అభ్యంతరాలు ఉన్నాయి, రాజకీయ కారణంతో వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో కానీ విశాఖ రైల్వే జోన్ అనౌన్స్ చేసేస్తే అంతో ఇంతో 1-2 సీట్లు అక్కడ వస్తాయనుకుంటే అవి పోతాయి. కాబట్టి ఎట్లా ఆంధ్రప్రదేశ్ లో ఏమీ లేదు కాబట్టి ఎట్లా దీన్ని ఎగ్గొట్టాలంటే మాకు భూమి కేటాయించలేదు. భూమి ఎప్పుడండి? విశాఖ రైల్వే జోన్ అనౌన్స్ చేసిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ అయిన తర్వాత భూముల సమస్య వస్తుంది. నువ్వు ఇంతవరకు ఇన్ ప్రిన్సిపల్ విశాఖ రైల్వే జోన్ అనౌన్స్ చేయకుండానే విశాఖపట్నం భూములు కేటాయించినట్టంటో విశాఖ రైల్వే జోన్ ఫార్మాలిటేషన్ తీసుకోండి. ఆ తర్వాత ఏర్పాట్లు మళ్ళీ ఎప్పుడు కుమ్మిరెడ్డి గారు విశాఖ రైల్వే జోన్ అనౌన్స్ చేసేసిన తర్వాత మీ ఎవరైనా పార్లమెంట్స్ అప్పుడు ఎప్పుడు ప్రారంభిస్తారంటే ఇంకా భూమి లేదని అప్పుడు అడగండి. ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేయకుండా మీ భూముల గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి మేము చేయలేకపోయిన బురదలడం, రెండోది ఒరిస్సాకి సంతృప్తి పరచడం, ఇప్పట్లో ఇచ్చే పరిస్థితిలో లేదని. ఇది బీజేపీ రాజకీయం. వాళ్ళ రాజకీయం ఏంటి? ఆ పత్రికల రాజకీయం. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల్లో భాగంగా విశాఖ క్యాపిటల్ గా ముందుకొచ్చాడు పరిపాలన రాజధాని పైన. కాబట్టి ఇప్పుడు సహజంగా రాజకీయ రేపు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తాడు? చివరకు క్యాంప్ ఆఫీసును కూడా పెట్టడానికి ఒప్పుకోవట్లేదు, కోర్టుల్లో అడ్డుకుంటున్నారు. కోర్టులో కానీ అడ్డుకోకుండా ఉంటే నేను విశాఖని పరిపాలన కేంద్రం చేస్తుండేవాడిని. అలాంటి వాళ్ళని గెలిపిస్తారా? నేను వస్తేనే విశాఖ రాజధాని అవుతుంది, లేకపోతే వాళ్ళు ఇక్కడ క్యాంపు కార్యాలయం కూడా పెట్టరని రాజకీయ నిర్ణయం చెప్తాడు కదా. చెప్తే ఇబ్బంది వస్తుంది కదా. కాబట్టి విశాఖకు రైల్వే జోన్ కూడా అడ్డుకున్న జగన్మోహన్ రెడ్డి రాజధాని ఏమి ఇస్తాడని చెప్పే కుట్ర ఆ పత్రిక ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేయడంలో ఆయన పరిపాలన రాజధాని అనౌన్స్ చేశాడు కాబట్టి, ఆయన రేపు దాన్ని రాజకీయ అంశంగా చేస్తాడు కాబట్టి దాన్ని తట్టుకోవడం కోసం విశాఖ రైల్వే జోన్కి 50 ఎకరాల స్థలంగా అయిన ఆయన ఇట్లా దానివల్లే విశాఖ రైల్వే జోన్ ఆగిపోయినట్టుగా తప్పుడు ప్రచారం చేయడం కోసం వాళ్ళ రాజకీయం, వీళ్ళది ఒరిస్సా రాజకీయం. నేను చాలా స్పష్టంగా చెప్తాను, మీరు అనౌన్స్ చేయండి. ఆ తర్వాత 3వ విషయం నేను వైసీపీ గారు చెప్పాలి, ఖచ్చితంగా లోక్సభలో నిలదీయాలి. మీరు అసలు అనౌన్స్ చేశారా?
విశాఖ రైల్వే జోన్ ఇస్తున్నారా లేదా చెప్పమని నిలదీయాలి. అట్ ద సేమ్ టైం ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మీకు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఆ హ్యాండ్ ఓవర్ ని తీసుకుని ఆ సమాచారం ఇవ్వకుండా ఒక భారత రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి ఉన్న అనుబంధం బీజేపీ వైసీపీ పక్కన పెట్టండి, అనుబంధం దృష్టి ఎట్టబడితే మాట్లాడతారా కేంద్ర మంత్రి? అనౌన్స్ చేయకుండా ఏర్పాటు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అటు అనౌన్స్ చేయలేదంటే వీళ్ళు ఇచ్చే ఉద్దేశం లేదు, ఇప్పుడు ఎన్నికల్లో ఇచ్చే ఉద్దేశం లేదంటే వచ్చే 4 ఓట్లు ఆంధ్రప్రదేశ్ లో పోతాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో తెలివిగా వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మేము ఇవ్వలేకపోయినామని చెప్పడం, ఒరిస్సాకి సంతృప్తి పరిచి మేము ఎవరికి వాళ్ళకి ఇవ్వలేదు, ఒరిస్సాలో రాజధాని మన రైల్వే జోన్ ఉంటుందని చెప్పే రాజకీయం బీజేపీ చాలా స్పష్టం. కానీ ఇది తేలాలంటే ఖచ్చితంగా చెప్పండి. ఇప్పుడు కాలర్ ఒక మాట అన్నారు కొమ్మినేని గారు, సాక్షి లేకుండా ఉండే పరిస్థితి ఏందని. అంటే అర్థం ఏంటి? కౌంటర్ యాక్టివిటీ లేకపోతే ఇట్లే ఉంటాయి. ఖచ్చితంగా లోక్సభలో వైసీపీ ఎంపీలు నిలదీయాలి, ఇది తప్పు పట్టాలి, అప్పుడు అన్ని సమస్యలకు పరిష్కారం. రైట్. పురుషోత్తమ్ రెడ్డి గారు, మిమ్మల్ని నేను అభినందించాలి ఖచ్చితంగా. మీరు నాకంటే వయసులో చిన్నవాళ్ళు అయ్యుండొచ్చు, కానీ నిజానికి ఒక విశ్లేషకుడు ఎలా మాట్లాడాలి, ఎలాంటి సమాచారంతో రావాలి, ఎలా తన వాదన వినిపించాలని అద్భుతంగా చెప్పారు. ఐ వాంట్ టు అప్రిషియేట్. ఎందుకంటే అసలు కీలకమైన పాయింట్ ఏంటి, క్యాబినెట్ ఆమోదించలేదు, క్యాబినెట్ ఆమోదించిన తర్వాత మిగతా అన్నీ వస్తాయి, కరెక్ట్. కానీ ఆ విషయాన్ని ఈనాడు దాచేస్తుంది, ఆంధ్రజ్యోతి దాచేస్తుంది, అన్నీ దాచేసి ఎంతసేపు జగన్ గారి మీద బురద చల్లుతాయి. ఇప్పుడు అది దాన్ని పటాపంచలు చేస్తూ మీరు చాలా చక్కగా అరటిపండు వచ్చినట్టు చెప్పారు. అందుకు మిమ్మల్ని మరొకసారి అభినందిస్తూ శ్రీధర్ గారు గుంటూరు నుంచి. శ్రీధర్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం. నాకు ఉన్న పెద్దలందరూ నమస్కారం అండి. నమస్కారం. పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్ వ్యాలిడ్ పాయింట్ అండి. దానికంటే ముందు నేను పూరి గారిని ఒక ప్రశ్న అడుగుతాను. ఓకే. పూరి గారు G20 అనే సమావేశాలు పెట్టారండి. దానికి ఆఫీస్ కట్టి స్టార్ట్ చేశారా? ఆఫీస్ కట్టే వరకు ఆగి ఉండొచ్చు కదా? అట్లా కాదు, అది కాదు, అది కరెక్ట్ కాదు. మీరు చెప్పేది కూడా కరెక్ట్ కాదు. G20 సదస్సు అనేది అది ప్రపంచవ్యాప్తంగా జరిగే సదస్సు. అది నేను లేదు, మీరు రెండింటిని కలపొద్దు. మీరు తిరుపతిరావు గారు మీరు రెండింటిని కలపొద్దు. నేను శ్రీధర్ గారికి నేను ముందే చెప్పా, G20కి దీనికి సంబంధం లేదని నేనే చెప్పా. మీ తరఫున నేనే చెప్పాను. అవసరం లేదు, ఆల్రెడీ అది రైల్వే జోన్ ఇస్తున్నట్టుగా పరిపాలన ఆమోదం వచ్చిన తర్వాత కేబినెట్ ఆమోదం అనేది సెకండరీ ఇష్యూ సార్. చేయండి, అది కూడా చేసేస్తే మీ బాధ్యత అయిపోతుంది కదా. చేసేస్తే మీ బాధ్యత అయిపోతుంది కదా. రైట్. ఓకే, ఒక్క నిమిషం రవిచంద్ర గారు, మీరు శ్రీధర్ గారు కంప్లీట్ చేయండి. ఆధారాలతో మీకు ఇస్తాను. ఒక్క నిమిషం శ్రీధర్ గారు. కావాల్సింది ల్యాండ్ అలొకేషన్. ఓకే రైట్, ఒక్క నిమిషం రైట్, ఒక్క నిమిషం. ఓకే, మీకు బిల్డింగ్లే దొరకలేదు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి. ఓకే, ఒక్క నిమిషం శ్రీధర్ గారు మాట్లాడండి. రైట్, శ్రీధర్ కట్టండి. రవిచంద్ర గారు. ఓకే రైట్, రవిచంద్ర గారు. ఓకే బిల్డింగ్ తోటి కట్టిన తర్వాత ఓకే, రవిచంద్ర గారు. తిరుపతిరావు గారు మాట్లాడండి. సార్, మనసుంటే మార్గం ఉంటుంది. చిత్తశుద్ధి ఉంటే చివరాఖరులో ఉన్న వడ్డించేవాడికి వడ్డిస్తారు. ముఖ్యంగా ఎటువంటి రాష్ట్రాలకు ఎన్ని లక్షల కోట్లు ఇచ్చారో కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఏ విధంగా ఆగండి సార్. తిరుపతిరావు గారు ఆగండి సార్, మధ్యలో మన ఇద్దరం ప్యారలల్గా అవుతుంది. నేనేది మనసుంటే మార్గం ఉంటుంది, చిత్తశుద్ధి ఉంటే చివరాఖరులో ఉన్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఏం కావాలన్నా వడ్డించే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంటుంది. మరి కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో వాళ్ళు వేళ్ళునుకోవాలనుకున్నప్పుడు, ఎలక్షన్లు ఉన్నప్పుడు, లేకపోతే తాయిలాలు ప్రకటించినప్పుడు, లక్షల కోట్ల ప్యాకేజీలు ప్రకటించినప్పుడు, లేదంటే ప్రత్యేక హోదాకి ఎలిజిబిలిటీ గురించి పరిశీలించినప్పుడు, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కానీ, విభజన హామీల్లో ఉన్న కడప ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి కానీ, వెనకబడ్డ జిల్లాలకు సంబంధించిన ప్యాకేజ్ కానీ, ఉత్తరాంధ్రకు సంబంధించిన రైల్వే జోన్ కానీ, విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయమని చెప్పడం కానీ, పోలవరానికి సంబంధించి R&Rకి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్వాసితుల అకౌంట్లన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికే సమర్పించారు సార్. ఎందుకని సమర్పించారంటే మీరే నేరుగా నిర్వాసితుల అకౌంట్లో డబ్బులు వేయండి, మా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి కూడా వద్దు, తద్వారా నిర్వాసితులు ఎప్పుడైతే సెటిల్ అవుతారో మేము నీళ్లు ప్రాజెక్టులో నింపుకునే అవకాశం ఉంటుంది. దాదాపు గ్రావిటీతో నీళ్లు ఇవ్వడానికి కావాల్సినంత మేరకు ప్రాజెక్టు పూర్తయింది. చిత్తశుద్ధి లేదు. బీజేపీకి ఆంధ్రప్రదేశ్ పైన ప్రేమ లేదు. ఎవరితో పొత్తు పెట్టుకుందాం, ఎవరితో 4 సీట్లు తెచ్చుకుందాం, ఏ విధంగా రాజకీయంగా అంటగాగుదాం, ఆయన నా పార్ట్నరు, ఈయనతో నేనున్నా, ఆయనతో నేనుంటా,
ఉంటే ఉంటా లేకపోతే లేదనే కాడికి ఎంతసేపు రాజకీయమైనా సార్, రైట్. రాజకీయం ఎలక్షన్ టైంలో చేయాలి, మిగతా టైంలో పరిపాలన చేయాలి. ఇప్పుడు కేంద్ర ఎలక్షన్ ప్రభుత్వానికి వచ్చింది కదా. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుంది సార్. భూముల మీద సార్ ఇప్పుడంటే ఎలక్షన్ ఉంది సార్, రైట్. భూముల కేటాయింపుని సాగుగా చూపుతూ కేటాయించిన భూముల్లో విపక్షాలు ఏదైతే కావాలని కేసులు వేయించాయో, రాజధాని విశాఖ రాకుండా ఏ విధంగా అడ్డుకున్నాయో అన్నిటికీ కేసులు వేయించి అడ్డుకుంటున్న విపక్షం ఏదైతే రాక్షస ప్రేమని రాష్ట్రం మీద చూపిస్తుందో, రాక్షసుల ప్రేమ అంటే మొత్తం తినేయడానికి వంచి వాటేసుకున్నట్టు అన్నమాట. ఖచ్చితంగా కూడా ఆ కుట్రకోణంని ఛేదించుకొని వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే సార్ అనుకుంటే ఎన్ని రకాలుగైనా వాళ్ళు ముందుకు పోగలరు, కానీ చెయ్యరు. వెనకబడ్డ జిల్లాలకి డబ్బులు ఇవ్వరు, డబ్బులు ఇవ్వరు, రైల్వే జోన్ ప్రకటించి ఏదో ఆఫీస్ సార్ ఒక ఐఐఎంఓ ఒక ఐఐటీనో దానికి సంబంధించి చాలా ఎక్కువ స్పేస్ కావాలి సార్. ఒక రైల్వే జోన్ ఆఫీస్ కి సంబంధించి చాలా తక్కువ స్పేస్ కావాలి. ఒక 100 మంది ఎంప్లాయీలతో ముందు ప్రకటించిన తర్వాత కార్యాచరణ మొదలు పెడితే అన్ని అవే సర్దుకుంటాయి. కానీ వీళ్ళకి చిత్తశుద్ధి రాజకీయం. రైట్ రైట్ రైట్. అప్పారావు గారు విశాఖపట్నం. అప్పారావు గారు నమస్కారం, మాట్లాడండి. ఇద్దరు మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం. అప్పారావు గారు నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. ఇప్పుడు విశాఖపట్నం రైల్వే జోన్ గురికి సంబంధించి నేను విశాఖపట్నం భూమిపుత్రుడిగా ముందుగా ఒక నిక్కచ్చైనటువంటి నిఖార్సైనటువంటి నిజాన్ని చెప్పినటువంటి పురుషోత్తం రెడ్డి గారికి హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. గుడ్. ఎందుకంటే ఇది కేబినెట్ ఆమోదం లేదు. అవును. ఊరికే ఇది విశాఖపట్నం రైల్వే జోను భూములు కేటాయింపు ఇవన్నీ రకరకాల ప్రచారం జరుగుతున్నాయి. ఒక ఎత్తైతే ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది మర్చిపోయారు. ఈ సందర్భంలో గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. నేను ఏంటంటే తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో పురంధరేశ్వరి గారు, ఖమ్మంపాటి హరిబాబు గారితో సహా ఈ జోన్ ని విజయవాడకి తీసుకెళ్లిపోవాలని ప్రయత్నాలు చేశారండి. ఇది పచ్చి నిజం. పెట్టేయాలని కూడా అన్నారు. అవును, అది విజయవాడలో పెట్టాలని చాలా పెద్ద ప్రయత్నాలు చేశారు. అదృష్టవశాత్తు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ స్థానిక ప్రజలు, స్థానిక కార్మిక సంఘాలు, స్థానిక ఉద్యోగులు నిరసన తెలియజేయడంతో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఒత్తిడి మేరకు మళ్ళీ విశాఖపట్నంలో పెడతామన్నటువంటి నిర్ణయం జరిగింది. ఇది పచ్చి నిజం. ఉత్తరాంధ్ర భూమిపుత్రుడిగా పూడి తిరుపతిరావు గారు ఈ సత్యాన్ని గుర్తించాలని నేను విశాఖపట్నం వాసిగా నేను పూడి తిరుపతిరావు గారిని కోరుతున్నాను. దయచేసి ఎంతో కాలం కళ్ళు కప్పలేరన్న సంగతి. రెండో అంశంలోకి వెళ్ళాలి. పురుషోత్తం రెడ్డి గారు సంక్షిప్తంగా ఒక పాయింట్ అంటే వారికి మనందరికి ఉపయోగపడేది. నేను తిరుపతిలో ఉంటాను. తిరుపతి రైల్వే స్టేషన్ ని అంతర్జాతీయ ప్రమాణాలతో చేయాలని మా తిరుపతి ఎంపీ గురుమూర్తి గారి కృషితో 700 పైచిలు కోట్లతో నడుస్తుంది. కొమ్మినేని గారు 1 year క్రితమే బడ్జెట్ కేటాయించారు. రైల్వే గురించి మాట్లాడుతున్నారు. 1 year క్రితమే 700 కోట్లు కేటాయించారు. పని కూడా ప్రారంభం అయిపోయింది. కానీ ఎక్కడ సమస్య వస్తుందంటే రైల్వే స్టేషన్ ఆనుకొని తిరుమల తిరుపతి దేవస్థానం గెస్ట్ హౌస్ ఉంది. అది 6 నెలల నుంచి పరిష్కారం కాల. ఒక పక్క పని ప్రారంభించేసినారు, 700 కోట్లు కేటాయించేశారు. ఇప్పుడు ధర్మారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకొని ఇప్పుడు ఆ గెస్ట్ హౌస్ క్లోజ్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే నేనేమంటున్నా అంటే రైల్వే రోడ్ ఇది కొత్త సిద్ధాంతం ఏం కాదు. అనౌన్స్ చేయొచ్చు, డబ్బులు ఇవ్వచ్చు, పని ప్రారంభించవచ్చు, మళ్ళీ భూముల సమస్యను పరిష్కరించుకోవచ్చు చేయాలనుకుంటే. ఇదే మోడల్ కదా తిరుపతి మోడల్. ఎందుకు విశాఖ రైల్వే జోన్ చేయకూడదు? అవును, కరెక్ట్. పైగా ఎన్ని బిల్డింగ్లు ఉండవు అంత పెద్ద కేంద్ర ప్రభుత్వానికి. రైట్. ఇక పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, ఏమిటి సౌభాగ్యం గారిని ఇండిపెండెంట్ గా తెర మీద తీసుకొచ్చి తిరుపతి రావు నేను ఆన్సర్ చేస్తానని చెప్పాను. ఒక్క నిమిషం మాట్లాడండి మరి సంక్షిప్తంగా. ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఇప్పుడు తిరుపతి రైల్వే స్టేషన్ గురించి చెప్పారు. అది ఎగ్జిస్టింగ్ రైల్వే స్టేషన్. ఇక్కడ జోన్ లేదు, దాన్ని ఏం విస్తరించట్లా. దీనికి జోన్ కి ఆధారంగా ఇప్పుడు ఆ స్టేషన్ లో ఉన్నటువంటివి కానీ అక్కడ ఉన్నటువంటి కానీ ఏవి అనుకూలంగా లేనటువంటి. రెండవది పోలవరం సంబంధించి కూడా చెప్పారు. ఇప్పుడు అవన్నీ మళ్ళీ వేరే చర్చిద్దామండి. తిరుపతిరావు గారు నేను చెప్పాలి టైం సరిపోదు, మళ్ళీ వేరే అంశంలోకి వెళ్ళాలి. ఇప్పుడు ల్యాండ్ అంతా ఇప్పుడు ఎక్విజిషన్ చేసేసి ఇచ్చేస్తే వీళ్ళు ఏమన్నా రేపు పూర్తి చేసి ఇచ్చేయగలరా? ఇవ్వలేరు కదా. కాబట్టి దశల వారీగా జరిగే పనులు ఏవైనా సరే. రైట్. ఇంకోటి ఏంటంటే పురుషోత్తం రెడ్డి గారు చెప్పిందే, ఏదైతే ఈ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లో అడగాల్సింది ఎందుకు అడగలేదని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. అడుగుతున్నారు అడగలేదని మీరు అనుకోవద్దు. ఆయన ఇంకా గట్టిగా నిలదీయమంటున్నాడు అంతే. అడగొద్దని చెప్పావా? అడగలేదని చెప్పలేదు ఆయన. అబద్ధాలు చెప్పమంటున్నా.
కేంద్ర మంత్రి తప్పుగా మీరు చెప్పిన అబద్ధాలు. రైట్ ఓకే రైట్ అడగలేదని ఆయన చెప్పలా, గట్టిగా నిలదీయండి అని చెప్తున్నాడు ఆయన, అది తేడా. రైట్ పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి కడప రాజకీయం ఏంటి? చివరికి సౌభాగ్యం గారి దగ్గరికి తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు, బీటెక్ రవి, సీఎం రమేష్, షర్మిల గారు, సునీత గారు. ఈ కథంతటిని మీరు చూస్తే మీకేమనిపించింది? ఒకటి ఎన్నికల సమయం కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు అనిపిస్తుంది. వార్తలు నిజమవుతాయా లేదా వేరే తెలియదు, కానీ నిజమవుతాయని అనుకున్నా మీ గమనంలో ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత విజయమ్మ గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు స్వయంగా పోటీ చేశారు. అవును, నిజానికి పులివెందుల పైన కానీ కడప కానీ రాజశేఖర రెడ్డి గారి కానీ ఎక్కువ పట్టు వివేకానంద రెడ్డి గారికి. ఎందుకంటే ఆ బాధ్యతలను ఆయన చూసి రాష్ట్ర బాధ్యతలు చూసి చాలా మంచి వ్యక్తి కూడా వివేకానంద రెడ్డి, మనం ఏం కాదన్నాం. కానీ ఒక రాజకీయ నిర్ణయం జరిగినప్పుడు, ఒక రాజకీయ యుద్ధం ప్రారంభమైనప్పుడు వైఎస్ గారిని రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు కానీ అందరూ కానీ తెలుగుదేశాన్ని యాక్సెప్ట్ చేయరు. నేను ఈ పాయింట్ చెప్తాను. తెలుగుదేశం పాయింట్ ఎందుకు యాక్సెప్ట్ చేయరు? రాజశేఖర రెడ్డి కన్నా అందుబాటులో ఉన్న వ్యక్తి, అభిమానించే వ్యక్తి పోటీ చేసినా కూడా ఎందుకు ప్రజలు తిరస్కరించారు? ఎందుకు తిరస్కరించారంటే దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు ఏదైనా వీళ్ళు ప్రశ్నించదలుచుకుంటే ఏరే రూపంలో ప్రశ్నించుకోవాలే తప్ప తెలుగుదేశానికి లబ్ధి చేకూర్చే రాజకీయాల్ని వైఎస్ఆర్ని అభిమానించే వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయరు. గతంలో వివేకానంద రెడ్డి గారి ఎపిసోడ్ లో అదే జరిగింది, రేపు సౌభాగ్యమ్మ గారి ఎపిసోడ్ లో అదే జరుగుతుంది. అంటే సౌభాగ్యమ్మ గారిని ఇండిపెండెంట్ గా నిలబెట్టి ఏదో ఆవిడకి మద్దతు ఇవ్వట్లేదు అని ప్రచారం చేయాలనేది ఒకటి. విచిత్రం ఏంటంటే తానే చంపానని చెప్పిన దస్తగిరి గారికి కూతురు, వివేకా గారి కూతురు మద్దతు ఇవ్వటం, ఇలా ఇవన్నీ చూస్తూ ఉంటే తర్వాత వివేకా గారిని ఓడించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 40 మందిని వేరే క్యాంపుకు తీసుకెళ్ళిపోయి వైసీపీ వాళ్ళని గెలిచిన బీటెక్ రవి గారికి సునీత గారు వారి భర్త మద్దతు ఇవ్వటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తోంది? నిజంగానే సౌభాగ్యం గారిని ఇండిపెండెంట్గా పెడితే టీడీపీ కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుందా? ఇస్తే అప్పుడు ఎట్లా వైసీపీ ఎట్లా డీల్ చేయాలి? అంటే ఖచ్చితంగా నేను అంటుంది ఏంటంటే ఇండిపెండెంట్ గా పోటీ పెడితే, అంటే నేను ముందు చెప్పిన పాయింట్కే బోసవాళ్ళు వచ్చుంటారు. మనం సౌభాగ్యం గారిని అప్పుడు వివేకానంద రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెడితే ఎట్లయితే ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు, ఇప్పుడు మనం పార్టీలో చేర్చుకుంటే అది రివర్స్ అయిపోతుంది కాబట్టి ఇండిపెండెంట్ గా పెట్టి ఏమైనా చేస్తే ఆలోచన చేస్తే చేసుండొచ్చు. నా పాయింట్ ఏంటి, ఇండిపెండెంట్ పోటీ మీరు మద్దతు ఇస్తారుగా, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది కదా, అప్పుడు అర్థం చేసుకోలేరా ప్రజలు? కాబట్టి ప్రజలు మరీ కడప జిల్లా వాళ్ళు అంత అమాయకులు అనుకుంటే ఎట్లా? కాబట్టి ఖచ్చితంగా ప్రజలు దాన్ని అర్థం చేసుకుంటారు. దాన్ని కనీసం తెలుగుదేశంలో చేర్చుకునే ఒక కనీసం వాళ్ళు ఓట్లను వాళ్ళు వేస్తారు. ఇట్లా ప్రయోగాలు ఎవరికి ఉపయోగపడదు. రెండోది వాళ్ళని ఒప్పుకుంటే వాళ్ళకి కూడా నష్టం. కాబట్టి మీ న్యాయ పోరాటం వేరు. పైపించి వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో వైసీపీ ఏమన్నా వ్యతిరేకంగా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా ఉన్నారా? అది సిబిఐ విచారణ జరుగుతుంది, సిబిఐ వాళ్ళు తేల్చాలి ఎవరు తప్పు ఎవరు ఒప్పని. అందరూ కోరుకుంటుంది, జగన్ గారు కోరుకుంటుంది కూడా ఎవరు తప్పు చేసినా వాళ్ళు శిక్ష పడాలనే కోరుకుంటున్నాం తప్ప ఎవరి వైపు సపోర్ట్ ఏమి లేదు. కొంతమందికి అనుమానాలు ఉంటే ఉండొచ్చు. నా పాయింట్ ఏంటంటే సౌభాగ్యమ్మ గారిని ఇండిపెండెంట్ గా పెట్టి తెలుగుదేశం వాళ్ళందరూ మద్దతు ఇస్తే మీరు అడిగే పాయింట్ ఏంటి? అప్పుడు ఒక చనిపోయిన వివేకానంద రెడ్డి భారీగా పోటీ చేస్తాం, వైసీపీ మద్దతు ఇవ్వాలి కదా అనే చర్చ తీసుకొచ్చి ఎమోషనల్ గా కొడతారు. అది జరగదు అంటున్నాను. వాళ్ళు చేసినా అది యాక్సెప్టబుల్ కాదు. ఎందుకంటే సౌభాగ్యమ్మ గారు పోటీ చేస్తే తెలుగుదేశం మద్దతు పోటీ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డిని వ్యతిరేకించే పార్టీని సపోర్ట్ చేసినట్టే కదా. దట్టు బీటెక్ రవి గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేరుగా వివేకానంద రెడ్డి పైన గెలుచుంటే రాజకీయం అనుకోవచ్చు, ప్రత్యర్థి కాదు, ఆయన మన బలపట్నం. కానీ వైసీపీ వాళ్ళని కొని వాళ్ళ ద్వారా ఎమ్మెల్సీ అయ్యాడు. ఎవరు ఊహించారు? మేము కూడా షాక్ అయినాం ఆయన ఎందుకు గెలవడం అని. మెజారిటీ ఉంది వైసీపీకి. అంత అభిమానం ఉంటే ఆ రోజు ఎందుకు వివేకానంద రెడ్డి గారి కేసులో అనైతిక పద్ధతులు పాల్పడ్డారు? కాబట్టి వాళ్ళ అభిమానంతో చేసే ప్రసక్తి ఏమి ఉండదు. ఖచ్చితంగా ఇది కొంచెం ఇరిటేషన్ ఉండొచ్చు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు చుట్టూ. కానీ సౌభాగ్యమ్మ గారు పోటీ చేయడం ద్వారా కొత్త పరిస్థితులు వచ్చేస్తాయని నేను నిన్నటి వరకు ఏం చెప్పారు? షర్మిల గారు అన్నారు, షర్మిల గారు పోటీ చేయబోతారు, పిసిసి అధ్యక్షుడు కడప ఎంపీగా పోటీ చేసేబోతారని చెప్పినారు. ఇప్పుడు సౌభాగ్యం అంటారు. రోజుకు ఒక పిల్లర్ సూదిలి కోసం ఫీడ్బ్యాక్ తెచ్చుకుంటున్నారేమో ఏది బెటర్ అని చెప్పి. కానీ ఈ ఫీడ్బ్యాక్ తెచ్చుకునే క్రమంలో తెలుగుదేశానికి ఫీడ్బ్యాక్ రావచ్చేమో కానీ వీళ్ళు నష్టపోతారు నైతికంగా. అది వీళ్ళు గమనించాలి. ఇప్పుడు ఎవరో ఫీడ్బ్యాక్ కోసం మీరు బలిగా వద్దండి. కాదు, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే జగన్ గారు కనుక ముఖ్యమంత్రి కాకపోతే తెలుగుదేశం వాళ్ళు షర్మిల గారి గురించి పట్టించుకుంటారా, అట్లాగే సునీత గారి గురించి పట్టించుకుంటారా, సౌభాగ్యం గారి గురించి పట్టించుకుంటారా? ఎందుకంటే ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగిన తర్వాత కొన్ని పత్రికలు రాసిన వార్తలు ఏంటి? వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్ ఎవరు చేశారు స్టార్టింగ్? అంటే ఆంధ్రజ్యోతిలోనే ఫస్ట్ వచ్చింది కదా ఆయనకున్న అక్రమ సంబంధాలు అదే అని. వైసీపీ రాజకీయ విమర్శ ఏం చేసింది? చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్పారు, మనం కాదు, వైసీపీ వాళ్ళు చెప్పారు ఏది హత్యకు సంబంధించి. అప్పుడు బహుశా ఏమవుతుందో ఈ విషయాలని తెలియనప్పుడు ఏం చేసేసినారు, ఇది ఆయన మంచోడే కాదని చెప్పి మాట్లాడేసినారు. అంటే అప్పుడు తెలియదు ఏం జరగబోతుంది, వాళ్ళ కుటుంబ సభ్యులు అవి ఈ వార్తలు అప్పుడు ఎవరికి తెలియదు. అంటే మన్నెత్తిని ఆడబడుతుంది అనేసి ఆయన అంత గొప్పోడా,
ఆయన 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 బ్యాక్గ్రౌండ్ ఇదని మాట్లాడింది ఎవరు ఫస్ట్? మనమే కదా. మరి పత్రికల్లో కూడా మాట్లాడేసి రాశారు. ఇప్పుడు కొంచెం ఇప్పుడు తేడా వచ్చేసరికి ఇప్పుడు సిబిఐ ఛార్జ్షీట్లు ఎక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళ పేరు లేకపోయేసరికి వాళ్ళు ఎత్తిన వేసేద్దాం కాబట్టి ఇప్పుడు ఆయన గొప్పవాడు. పాయింట్ ఏంటంటే ఒక్కొక్క నిన్న క్యారెక్టర్ అసెస్ అది ఇది మంచిది కాదు. కేసును కేసుగా చూడండి, తప్పులు తప్పుగా మాట్లాడడం తప్ప మనకు ఆ వాటంగా ఉన్నప్పుడు ఆయన గొప్పవాడు, వాటంగా లేనప్పుడు దుర్మార్గుడని చిత్రీకరించిన వాళ్ళని నమ్మిపోతే మాత్రం ఇబ్బంది వస్తుంది. కాబట్టి వాళ్ళు న్యాయ పోరాటంగా చేయండి, రాజకీయాలు మిళితం చేస్తే మాత్రం 2 విధాల నష్టపోయే అవకాశాలు ఉంటాయి. రైట్. మల్లికార్జున గారు కర్నూలు. మల్లికార్జున గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. ఎవరు ఎన్ని పోటీ చేసినా మేము గత ఎన్నికల్లో వివేకానంద రెడ్డి పోటీ చేసినప్పుడు మేము కూడా పోయింది సార్. అక్కడ దేశం యావత్తు ఆ ఎన్నికను చూసింది. అది ఏమి లేదు సార్. అది రాజశేఖర రెడ్డి తర్వాత ఆ లెగసీ అంతా జగన్ కు ఎప్పుడో వచ్చేసింది సార్. మెజార్టీ అంతా 5 లక్షల అదే ఎంపీ అయితే 5,45,000 ఓట్లు. అంటే అంత గతము మెజార్టీ దాటదేమో అని అంటే అది ఆలోచన చేయాలి. కానీ వాళ్ళు ఏకమైనారు వీళ్ళు ఏకమైనారు అని వాళ్ళ పబ్లిసిటీ కోసం పేపర్లో రాసుకోవాల్సిందే, అదేం లేదు. ఓకే రైట్. రవిచంద్ర గారు. సార్, ఈ సౌభాగ్యమ్మ అనే పేరుని తెర మీదకి తేవడంలో ఒక ప్రధానమైన అంశం ఉంది. ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మహా అయితే ఓ 21 రోజులు ఉంటుంది. నామినేషన్ వేసే దగ్గర నుంచి పోలింగ్ దాకా అనుకుందాం. ఈ స్క్రూటినీలు మరి అన్నీ కలిపినా కూడా 21 రోజులు. సో హైపు స్పెక్యులేషన్ అంతా కలిపి మహా అయితే 30 రోజులు. ఈ 30 రోజులు లేదా 21 రోజులు లేదంటే మహా అయితే 25 రోజులు అంటే నామినేషన్ వేస్తున్నారు, అదుకో నామినేషన్ వేస్తున్నారు అని చెప్పి ఓదరగొట్టే రాష్ట్రం మొత్తాన్ని ఆ వైపు డ్రైవ్ చేయాలి, కడప వైపు డ్రైవ్ చేయాలి. పులివెందుల్లో అదంట, కడపలో ఇదంట. అంటే రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కానీ సంక్షేమం గురించి కానీ చర్చకు రాకూడదు. ఊదరగొట్టాలి, హైప్ క్రియేట్ చేయాలి, దాని చుట్టూనే కథనాలు నడపాలి, కథ నడపాలి. ఎందుకంటే వాళ్ళకి చెప్పుకోవడానికి ఏం లేదు. నీరు చెట్టు, ఇంకుడు గుంటలు, పనికిమాలిన జన్మభూమి కమిటీలు తప్ప. ఇప్పటికీ తంటాలు పడుతున్నారు. ఎలా ప్రతిపక్షంగా మనం అభ్యర్థులను పెట్టాలి? 175 నియోజకవర్గాల్లో అటు తెలుగుదేశం పార్టీకి ఇటు జనసేనకి వాళ్ళ అనుయాయులుగా ఎవరు ఉండాలనుకుంటున్నారు వాళ్ళందరూ కలిపి కూడా అభ్యర్థులు లేని పరిస్థితి. ఇలాంటి దుస్థితి నుంచి ఎలాగోలాగా మా దగ్గర నుంచి ఎవరైనా వస్తారని నలుగురిని కలుపుకోవడంతో పాటు డ్రైవ్ మొత్తం కూడా రాష్ట్రం యొక్క సంక్షేమం గురించి మాట్లాడుకోకూడదు. రాష్ట్రంలో జరిగిన 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, వేసిన రోడ్లు, నాడు నేడు, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఏం మాట్లాడుకోకూడదు సార్. వీ హ్యావ్ టు డిస్కస్. బాబాయి గొడ్డలి రక్తాన్ని కడిగేశారని అప్పుడు ఎలక్షన్ ఏదైతే తయారు చేశారో ఆ విధంగా ఇప్పుడు చేస్తే అప్పుడు వైఎస్ఆర్సీపీ కోర్టుకు వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చింది. అదేవిధంగా ఇప్పుడు కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి ఉత్త ఆరోపణలు అయితే కష్టం. ఆ ఇంట్లో నుంచి ఒకరు నిలబెడదాం. ఏదో ఒక పార్టీ అయితే అందరం మూకుమ్మడిగా ఇవ్వలేం. కాబట్టి అన్ని పార్టీలని, ఎర్ర పార్టీలని, పచ్చ పార్టీలని, లేకపోతే కాషాయ పార్టీని, లేకపోతే కాంగ్రెస్ పార్టీని అన్నింటినీ కలగపలకంగా మద్దతు ఇవ్వాలంటే ఇండిపెండెంట్ అనే కథ ఇచ్చి, కలర్ ఇచ్చి, ఆ కలర్కి విపరీతంగా ఎల్లో వైరస్ని అంటించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యావత్తు కడపకే పరిమితం అవ్వాలి. ఈ ఆరోపణలకు సమాధానం చెప్పుకోవడానికి, వాళ్ళు వేసే బురద మేము కడుక్కోవడానికి సరిపోవాలనేది వాళ్ళ ఎత్తుగడ. అంటే రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం చర్చకు రాకూడదు. చర్చకు వస్తే మనల్ని జనం తరిమి కొడతారు. మనం ఇంప్లిమెంట్ చేయని మేనిఫెస్టో గురించి ప్రజలు అడుగుతారు, గల్లా పట్టుకుంటారు. అవతల వైపు జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసిన మేనిఫెస్టోతో మన పనికిమాలిన మేనిఫెస్టో మనం దాచేసామనుకుంటే దాన్ని కూడా తెస్తున్నారు. ఏ విధంగా మనం ముందుకు పోగలమని ఆలోచనతో, దుర్మార్గంతో, కుట్రతో ఒక డిజైన్, ఒక స్కెచ్ ఏదైతే ప్రిపేర్ చేస్తున్నారో ఇలాంటి కుట్రలకి, కుతంత్రాలకి, కలిసి వచ్చే దుర్మార్గమైన పార్టీలకి అన్నిటికీ మేము సిద్ధం అనే ఒక మాటలో మేము అన్నీ చెప్పేశాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దన్నుతో, ప్రజలకు చేసిన మంచి పనులతో, ప్రజలకు చేసిన సంక్షేమ అభివృద్ధితో, ఇంప్లిమెంట్ చేసిన మేనిఫెస్టోతో ప్రజలకు దన్నుగా ఈ ప్రతిపక్షాల కుట్రని సిద్ధం చేయడానికి, తునకలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రైట్. రాజేంద్ర గారు, జగ్గైపేట. రాజేంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. రైట్. తిరుపతిరావు గారు చెప్పండి. దీంతో పాటు ఈ ఇష్యూతో పాటు మీరేంటి 24 జిల్లాల్లోనూ, మన 26 జిల్లాల్లోనూ పార్టీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ పార్టీ ఆఫీసులు స్టార్ట్ చేస్తున్నారంట. పొత్తు వ్యవహారం మీద ఏదో తేల్చేస్తున్నారట. ఎంతవరకు వాస్తవం, ఏం కదా, అది కూడా చెప్పండి కడపతో పాటు.
25 పార్లమెంట్లో కూడా నిన్ననే మేము పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాలు ప్రారంభించుకోవడం జరిగింది. ఏదైతే భీమవరంలో ఆ జిల్లా కార్యాలయం నూతన కార్యాలయం ప్రారంభించి అక్కడ నుండి వర్చువల్ గా మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురదేశ్వరి గారు అన్ని జిల్లాల్లో కూడా ఎన్నికల కార్యాలయాలు ప్రారంభం జరిగింది. నేను కూడా విజయనగరం జిల్లాలో పాల్గొనడం జరిగింది. ఒక్కో దగ్గర పాల్గొనడం 25 పార్లమెంట్లు 175 అసెంబ్లీలకు సంబంధించి ఇప్పటికే మేము సంక్రాంతి ముందే ఎన్నికల నిర్వహణ కమిటీలు 175 ఇట్లోని పెట్టారంటే పొత్తు ఉండదనా, లేకపోతే ఉన్న తర్వాత అడ్జస్ట్ అవ్వచ్చనా, ఏమిటి అసలు అంతరంగిక రహస్యం? పొత్తు ఉండదనిసే మేము వెళ్తున్నాము. మా పని అయితే మేము పొత్తు ఉండదనుకునే చేస్తాం ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ. ఎప్పుడైనా ఉంటే అప్పుడు దానికి అనుగుణంగా మళ్ళీ మా తాలూకా ప్లాన్ బి మార్చుకుంటాం తప్పిస్తే ఎప్పుడు అన్ని సీట్లు పోటీ చేస్తామని వెళ్తాం కదా. నేను కూడా శ్రీకాకుళం పార్లమెంట్ కన్వీనర్ గా ఉన్నాను. ఇవాళ నా పార్లమెంట్ లో జరిగినటువంటి కార్యక్రమాలు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపన్ చౌదరి గారు వస్తున్నారు. వారి ఆధ్వర్యంలో మేము ఈ ఎన్నికల ప్రక్రియలో ఒక్కొక్క అసెంబ్లీలో కూడా మేము కూర్చొని మా తాలూకు ప్రణాళిక చేసుకుంటాం. ఒకటి. రెండోది, ఈ కడప విషయము వాస్తవానికి నేను సుదూరంగా ఉన్నాను, నాకు వాటి మీద అంత అవగాహన కూడా లేదు. కానీ మా సోదరులు రవిచంద్రారెడ్డి గారు ఇది ఎవరో చేసిన పని అంటున్నారు. ఈ పత్రిక చూస్తే ఇక్కడ వారేమో టార్గెట్ చేసేది టీడీపీ, అందులో కాంగ్రెస్ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇందులో చేసుకున్నారు. ఇది ఎవరు చేసుకుంటున్నారు? వాళ్ళు చేస్తున్నారు అనిపించట్లే. అంటే కాదు, రేవంత్ రెడ్డి బీటెక్ రవి వీళ్ళిద్దరు కలవటం కూడా ఇదంతా కూడా డౌట్ఫుల్ గా ఉందనేది ఒక అభిప్రాయం. ఇందరూ గతంలో టీడీపీలో కూడా ఉన్నారు కదా. అదే నేననేది ఇది రచ్చ చేస్తున్నది వైసీపీయా, లేకపోయినట్టయితే టీడీపీయా? టీడీపీ చేస్తుందని చెప్పేసి సోదరులు రవిచంద్రారెడ్డి గారు చెప్తున్నారు. నాకైతే అలాగే అనిపించట్లే. మా నాయకులు ముగ్గురు ఉన్నారు ఇందులో. మళ్ళీ అంటే పోనీ సీఎం రమేష్ లేకపోతే ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి, పోనీ ఆయన ఫోటో ఏదో వేశారు, మాకేదో ఫ్రీ పబ్లిసిటీ అనుకుందాము. లేకపోతే ఆదినారాయణ రెడ్డి గారు ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఫోటో వేశారు, ఫ్రంట్ పేజీలో మంచిగా ఫ్రీ పబ్లిసిటీ అనుకుందాము. మరి సుజనా చౌదరి గారి ఫోటోలు కూడా పెట్టారు. ఏంటో దీని వెనక ఉన్నటువంటి అర్థం ఏంటో, పరమార్థం ఏంటో వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. కానీ మాకు సంబంధం లేని అంశం అది. భారతీయ జనతా పార్టీకి నో వే టు కన్సర్న్. ఆయన మా కాషాయం పార్టీ అని కూడా మాట్లాడారు. కానీ కాషాయం పార్టీకి ఖచ్చితంగా మేము కాషాయం పార్టీ అంటాం, మాకేం ఇబ్బంది లేదు. కానీ మాకు అది సంబంధం లేనటువంటి అంశం. కానీ మా వాళ్ళు కూడా ఇందులో పెట్టారు, పోనీ ఆ ప్రాంతానికి చెందినటువంటి మా వ్యక్తులు పెట్టారంటే ఒక అర్థం ఉంటుంది. ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తులు కూడా ఇక్కడే పెట్టారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో నేను కూడా వెళ్ళి కలుస్తాను సార్, కలిశాను కూడా. ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మన వ్యవహారాలు లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు చూసి కలిసినంత మాత్రాన ఆయన ముఖ్యమంత్రి గారిని కలుస్తాం కానీ కాంగ్రెస్ నాయకుడిగా కలం కదా, లేదా పూర్వ తెలుగుదేశం అంటే ఆ సంబంధ బాంధవ్యాల మీద అనుమానం వచ్చి ఉండొచ్చు కదా రవిచంద్ర గారు. అంటే వాళ్ళని టార్గెట్ చేస్తూ వీళ్ళు టార్గెట్ అవుతున్నారు ఇక్కడ. రవిచంద్ర గారు కాదు ఒక్క మాట తిరుపతిరావు గారు ఎంత సహజంగా చెప్తున్నారంటే, ఒకవైపు పవన్ కళ్యాణ్తో మేము కలిసే ఉన్నామని చెప్తారు, వాళ్ళ పార్టీకి ఏదో లిస్టు కూడా నిన్న రిలీజ్ చేశారు, కానీ 25 నియోజకవర్గాలకు మేము రెడీ అవుతున్నామని చెప్తారు. కానీ ఎన్నికల ఎత్తుగడలో భాగంగా వీళ్ళు దేనికైనా కాంప్రమైజ్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ కడప విషయంలో ఏదైతే డ్రైవ్ జరగడానికి ఎల్లో మీడియా కుట్ర, వైరస్ కుట్ర ఏదైతే జరుగుతుందో, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఇంప్లిమెంట్ అయిన మేనిఫెస్టో కానీ చర్చకు రాకూడదంటే టార్గెట్ కడప, టార్గెట్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు, దీని చుట్టూ 20 రోజులు తిప్పేయాలి మీడియాలో బంబార్డ్మెంట్. దానికోసం చంద్రబాబు నాయుడు గారు యథేచ్ఛగా ఒక బంగారు కొండ లాంటి నిధినిస్తారు, దాన్ని మనం కరిగించుకొని తింటూ ఉండొచ్చు, కాలక్షేపం జరుగుతూ ఉండాలి. కానీ రాష్ట్ర ప్రజలు ఎవ్వరికి కూడా అప్పీల్ చేస్తున్నది ఏంటంటే, ఇలాంటి మాయల మరాఠీ ఎల్లో వైరస్ ఛానల్స్ ఉచ్చులో మనం పడాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ ఇప్పటికే ఆలోచించుకున్నారు, జరిగిన సంక్షేమం ఉరికే పోదు. పేద ప్రజలు ఉసురు తీసిన చంద్రబాబు నాయుడు గారిని కాదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకున్న విధానాన్ని మెచ్చి పోలింగ్ రోజు పోటెత్తుతారు. పాజిటివ్ ఓటు సునామీ చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. ఉదయం 11:30 గంటలకే డిసైడ్ అయిపోద్ది సార్ ఎలక్షన్. ఇప్పుడు నేను ప్రశ్నించింది ఏంటంటే, మేము ముందే చెప్తాం, మాకు తెలుసు కాబట్టి. మీరేమో నార్త్ లో మీకు లెహర్ ఉందని, వేవ్ ఉందని చెప్పచ్చు, మేము చెప్పకూడదా? నేను చెప్పొద్దని కాదు. అది అప్పుడు నేను అడిగింది ఏంటంటే, వాళ్ళకి లేని ప్రచారం, వాళ్ళకి లేని ఉద్దేశాలని కూడా నేను చెప్పలే. వాళ్ళకి లేని ప్రచారం మీరే కలిగిస్తున్నారు, ఆ ఇష్యూ మీద మీరే పెద్ద చేస్తున్నారని అడుగుతున్నాను నేను.
ముందుగా అలర్ట్ చేస్తున్నాం ప్రజల మనసుల్ని పొల్యూట్ చేసే అవకాశం ఉంది కాబట్టి వాతావరణంలో వచ్చే మార్పులు అంటే మీరు వచ్చే వైరస్ల గురించి చెప్పాల్సిన అవసరం మాకుంది. రైట్, ఒకసారి పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పండి. అభద్రతా భాగంగా సార్ ఎక్కడో వైరస్ వస్తే ఇక్కడ జాగ్రత్తలు తీసుకున్నాం కదా. తెలంగాణ గడ్డ మీద కూర్చున్న ఆ ఎల్లో వైరస్ గురించి అలర్ట్ ప్రకటించాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా వైఎస్ఆర్సీపీ పార్టీగా మాకుంది ప్రజలకి. రైట్, పురుషోత్తమ్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఈ రేవంత్ రెడ్డి గారికి బీటెక్ రవి గారు కలిసిన వ్యవహారం కానీ సీఎం రమేష్ గారి గురించి మీకున్న అవగాహన ఏమిటి? ఆయన ఒరిజినల్గా టీడీపీ వాడా బీజేపీలో చేరినంత మాత్రాన మరి ఆయన విమానంలోనే వీళ్ళు కాంగ్రెస్ నేతగా తెలంగాణ నుంచి వెళ్ళిన షర్మిల గారు తిరిగారని ఆ మధ్య వార్తలు వచ్చినాయి. మరి దాని గురించి కూడా తిరుపతిరావు గారు ఆలోచించుంటే బాగుండేదేమో. పురుషోత్తమ్ రెడ్డి గారు, ఇక్కడ తిరుపతిరావు గారు చాలా అమాయకంగా నిజం ఒప్పుకున్నాడు. అదేంటంటే 25 సీట్లు ఎందుకు మీరు ప్రకటించుకుంటున్నారు, 25 సీట్లు ఏర్పాట్లు ఎందుకు చేసుకుంటున్నారు? చివరికి మీ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కూడా రాకపోతే ఏం చేయాలో ముందే ఏర్పాట్లు చేసుకుంటారు. అట్లాంటి వ్యూహాలు అందరికీ ఉంటాయి. ఓడిపోయే పార్టీ మీకు అన్ని వ్యూహాలు ఉన్నప్పుడు గెలిచే వాళ్ళకి ఇంకా ఎక్కువ వ్యూహాలు ఉంటాయి. ఫస్ట్ పాయింట్ ఇది. కాబట్టి ముందస్తు వాళ్ళు చేయబోయే పనిని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు, వైసీపీ వాళ్ళు చేస్తారు. దేన్ని నమ్ముతారు ప్రజలు నిర్ణయించుకుంటారు. రెండో పాయింట్, సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి, నేను పూర్తి అయిపోయినాక అర్థం అవుతుంది. నేను అదే ఆడికి వచ్చిన ముందు మాట్లాడేస్తున్నారు. సీఎం రమేష్ గారిని, మన సుజనా చౌదరి గారిని ఇట్లాంటి వాళ్ళని ఎందుకు దాంట్లో వేసేస్తారు, మా పార్టీ వాళ్ళు కదా అని. మీ పార్టీ వాళ్ళు కదా అని మీకే అనుమానం వచ్చే పద్ధతిలో వాళ్ళు వ్యవహరిస్తున్నారు. మొదటి అంశం. రెండో అంశం, నేను ఇంకో మాట చెప్తాను. ఇప్పుడు మన ఎందుకు సీఎం రమేష్ తెలుగుదేశం మనిషి అని అనుకుంటారంటే, గుమ్మిరెడ్డి గారు మీకు ఎన్టీఆర్ రామారావు సీనియర్ ఎన్టీఆర్ ఎపిసోడ్ తెలుసు. ఆ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ గారి భార్యగా లక్ష్మీపార్వతి గారిని ఒప్పుకోమన్నది ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల సమస్య. రాజకీయ బీజేపీ ఎప్పుడు స్టాండ్ ఉందా? కానీ పురంధేశ్వర్ గారు అవార్డు సన్మానం సంబంధించి రూపాయి నాణ్యాన్ని లక్ష్మీ గారిని పిలవనప్పుడు సీఎం రమేష్ టీవీ ఛానల్ కూర్చొని ఏం మాట్లాడినాడు? బీజేపీ కదా ఆయన, ఏం మాట్లాడాడు? ఆయన్ని భారీగా సమాజం అంగీకరించలేదు అంటాడు. బీజేపీ స్టాండ్ అది, తెలుగుదేశం స్టాండా? కాదు పురుషోత్తమ్ రెడ్డి గారు, అప్పుడు లక్ష్మీపార్వతి గారితో పొత్తు పెట్టుకున్న పార్టీ బీజేపీయే. అది నేను అంటుంది ఏంటంటే, సీఎం రమేష్ గారు చేసే కొన్ని విపరీత వ్యాఖ్యలు కావచ్చు, సుజనా చౌదరి గారు రాజధాని కేంద్రంగా చేసిన విపరీత వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ బీజేపీ స్టాండ్ ని ప్రతిబింబిస్తున్నాయా, తెలుగుదేశం పార్టీ స్టాండ్ ని ప్రతిబింబిస్తున్నాయా? మొదటి అంశం. రెండోది, బీజేపీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ 3 ఎమ్మెల్యేలు వైసీపీ వెనకాలని డిస్క్వాలిఫై పిటిషన్ వేశారు కదా. మరి బీజేపీ తెలుగుదేశం పార్టీ నుంచి సీఎం రమేష్, సుజనా చౌదరి, ఇంకొక ఆయన 3 వెళ్ళిపోతే బీజేపీకి ఎందుకు డిస్క్వాలిఫై అడగలేదు, ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఆయన వాళ్ళే పంపించినట్లు కదా. విలీనమైనా కూడా ప్రశ్నించచ్చు, రాజకీయంగా విమర్శించడానికి కాదు. అంటే ఫైనల్ గా పురుషోత్తమ్ రెడ్డి గారు ఒక మాట చెప్పండి. పురుషోత్తమ్ రెడ్డి గారు ఫైనల్ గా ఒక మాట చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ఏపీ రాజకీయాల్లో ఏలు పెడుతున్నట్టుగా అనిపిస్తోందా? అంటే ఏలు పెడుతున్నాడు లేదని వేలు పెట్టించే ప్రయత్నం వీళ్ళు ఆయన ఇరుక్కుంటున్నాడు. మన రాజశేఖర రెడ్డి గారి చేసిన వ్యాఖ్యలు ఏలు పెట్టినట్టు కదా. రెండో అంశం, రాజశేఖర రెడ్డి గారితో పాటు ఇంకో మాట ఏమన్నాడు? జగన్మోహన్ రెడ్డికి నాకు ఫోన్ చేయలేదు. మరి ఒరిస్సా ముఖ్యమంత్రి ఫోన్ చేయలేదు, తమిళనాడు ముఖ్యమంత్రి, అవన్నీ ఎందుకు చెప్పలా? మీకు అవసరం అది? ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి ఫోన్ చేయడం వాళ్ళిద్దరు వ్యవహారం, దాన్ని కూడా బహిరంగ చెప్తున్నాడు. ఇవన్నీ చెప్తున్నాడంటే ఏలు పెడుతున్నాడు లేదు అని ఆసక్తి చూపిస్తున్నాడు. దాని వల్ల చివరకు నష్టపోయేది తెలంగాణ కాంగ్రెస్. ఆ విషయం మనం గమనంలో పెట్టుకోవాలి. నిజానికి మొన్న తెలంగాణలో కాంగ్రెస్ వైసీపీ కూడా ఓట్లు వేసినారు, జగన్మోహన్ అభిమానించేవాళ్ళు. మీరు ఇట్లాంటి చేసుకుంటే ఆ 4 ఓట్లు పోగొట్టుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి గారు జాగ్రత్త తీసుకుంటే బెటర్. రైట్. పురుషోత్తమ్ రెడ్డి గారు, రవిచంద్రారెడ్డి గారు, పూడి తిరుపతిరావు గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.